పాడి కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడాన్ని నిరుద్యోగులుగా మేము ఖండిస్తున్నాము. ముఖ్యంగా గ్రూప్ 1 అభ్యర్థులు ఇంకా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ అంశాలు ఆయన ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిండో అవి నిరుద్యోగులుగా మేము ఫస్ట్ మాట్లాడినాకనే ఒక ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు మాట్లాడారు. దానికన్నా ముందుగా కూడా నిరుద్యోగులకు చాలామంది అండగా నిలిచిర్రు. చాలామంది ఫస్ట్ నుంచి సామాజిక కార్యకర్తలు నిలిచిర్రు, అందరూ నిలిచిర్రు. జడ్సన్ అన్న, పృథ్వీ అన్న, విఠల్ అన్న, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి ఇలా కూడా కొంతమంది మాకు మద్దతుగా వస్తామంటే కూడా వాళ్ళని బెదిరించినటువంటి వైన కాంగ్రెస్లో ఉంది. అట్లా అందరినీ నొక్కేసిర్రు. ఇప్పుడు ఈ స్థాయిలో ఈ ఉద్యోగాలలో జరిగిన దానిని ఎట్టకేలకు మేము ఏదన్నా చేసి దీనిని నింపుకోవాలి, దీంట్లో ఉన్న దాన్ని ఆపొద్దు, ఆపితే మా అసలు కథలు బయటకు వస్తాయి, మా 3 రంగులు పోయి అసలు రంగులు బయటకు వస్తాయని ఈరోజు వీళ్ళు కళలు కానీ ఉన్నటువంటి వాళ్ళ మీద వీళ్ళు అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. సూటిగా అడుగుతున్నాం, రాముల్ నాయక్ గారు మీ మీద మాకు గౌరవం ఉంది, మీరు మా జాతిలో మంచిగా ఎదిగిర్రు, మీకంటే మాకు గౌరవం. కానీ నీ లెక్క మేము ఎదగొద్దా? నీ లెక్క మేము ఎమ్మెల్సీలు కావద్దా? నీ కోడల లెక్క మాకు ఉద్యోగాలు రావద్దా? ఆ సెంటర్లో జరిగిన మతలాభ గురించి మేము మాట్లాడినప్పుడు నువ్వు ఇంకా మా వైపు నుండి మాట్లాడాల్సింది పోయి ఇంకా మా గురించి మాట్లాడేటోళ్ళ మీద అట్రాసిటీ కేసు ఎందుకు వేస్తారు? ఏమన్నా ఈడ కౌశిక్ రెడ్డి గారు నీ కోడలు ఒక ఎస్టీ కాబట్టి గ్రూప్ 1కు అర్హత కాదు, ఈ డిప్యూటీ కలెక్టర్కి అర్హత లేదు, డిఎస్పీకి అర్హత లేదు. ఒక ఎస్టీ, ఒక గిరిజన మహిళ ఒక డిఎస్పీ అయితే ఆమె కింద మేము పనిచేయాలన్నాడా? ఒక గిరిజన మహిళ డిఎస్పీ అయితే ఆమె కింద మేము పనిచేయాలి, ఒక డిప్యూటీ కలెక్టర్ అయితే ఆమె కింద పనిచేయాలని అవమానించిండా? ఆ సెంటర్లో జరిగిన లూఫాల్స్ మీద తను మాట్లాడినప్పుడు మీరు ఎందుకు అట్రాసిటీ కేసు పెట్టిస్తారు? ఒక ఎస్టీ బిడ్డ ఉన్నత స్థాయికి ఎదిగితే కౌశిక్ రెడ్డి ఈరోజు ఓర్చుకోలేకపోతుండని మీరు అంటున్నావు కదా. ఇలా ఎస్సీ ఎస్టీ బిడ్డల రిజర్వేషన్స్ను కొల్లగొట్టిన 29 జీవో గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదని మేము మాట్లాడుతున్నావు. నీకు నిజంగా నిజాయితీ ఉంటే దాని గురించి నువ్వు ఎందుకు కొట్లాలే? ఇలా నీ కుటుంబానికి ఒక మేలు జరుగుతుంటే నీ కుటుంబం గురించే ఇలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఉపయోగించుకున్నావు. కాబట్టి ఇది తగదు నీకు అని చెప్తున్నాం. కౌశిక్ రెడ్డి గారికి మద్దతుగా మేము అందరం ఉంటాం. వీరే కాదు, మా గురించి మాట్లాడిన ఎవరి మీద ఇది చేసినా, జర్నలిస్టుల మీద కేసులు పెట్టినా వాళ్ళకు మేము అండగుంటామని చెప్తున్నాం.